హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా అక్క పండు మిర్చి పేస్ట్ వేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి మా బావయ్య ఏమన్నాడో వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 1.5 కప్పుల రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేషన్ ప్రాసెస్కి 300 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకొని 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ కార్న్‌ఫ్లోరు, 1/2 స్పూన్ పొడి మసాలా వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మినిమం ఒక 30 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు పండుమిర్చి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అంట. ఫైన్గా చాప్ చేసిన జింజర్ గార్లిక్ వేసి సాట్ చేయాలి అంట. లైట్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత 2 స్పూన్స్ నిండుగా పండుమిర్చి పేస్ట్ వేసి అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంట. ఈ పండుమిర్చి పేస్ట్ పండుమిర్చీలు వచ్చిన సీజన్లో ఓన్లీ సాల్ట్ ఒక్కటి యాడ్ చేసి దంచి పెట్టుకున్నది. ఇప్పుడు చికెన్ ని ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇమీడియట్ గా కలపకూడదు. చికెన్ ని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కలపాలి. తరువాత ఫ్లిప్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసి 3 ఎగ్స్ని బీట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత చిటికెడు ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడరు వేసి మరి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి ఒక 2 గరిటెల నూనె తీసుకొని క్యాబేజీ, క్యారెట్, బీన్స్ వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చెయ్యాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ ముక్కల్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయిన తరువాత రైస్ని యాడ్ చేసి చికెన్ పీసెస్, స్క్రాంబుల్డ్ ఎగ్, 1 స్పూన్ పండుమిర్చి పేస్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి టేస్ట్ చెక్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఇంకా పండుమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకోవటమే. ఇది తిని మా బావ రియాక్షన్ ఏంటి అంటే, ఏంటమ్మాయి పచ్చడంతో పెట్టావు అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.